ఏం చేస్తున్నావు? చికెన్ కర్రీ. ఇది బాగా కడిగి పెట్టింది, కోసి పెట్టిన టమాటాలు, కోసి పెట్టిన ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, 2 spoons of oil. So this is our masala దినుసుల డబ్బా. We will take some సాజీరా, కొంచెం లవంగాలు as well. ఆల్సో కొంచెం చెక్క. అవి వేగిన తర్వాత we should add onions and greens, అంటే ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు. ఇది కరివేపాకు అన్నమాట. ఇది కొత్తిమీర. బేసిక్లీ చాలా మంది కరివేపాకు వేయరు, బట్ నాకు కరివేపాకు టేస్ట్ నచ్చుతుంది. ఎందుకు ఐ లవ్ దట్ ఫ్లేవర్. కరివేపాకు వచ్చే ఫ్లేవర్ నాకు నచ్చుతుంది. ఆబ్వియస్లీ వీల్ హ్యావ్ టు ఫస్ట్ వాష్. సో ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడే కొంచెం కరివేపాకు వేసేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అనేవి ఇందులోకి వస్తాయి. యాక్చువల్లీ ఈ చికెన్ అండ్ ఈ కర్రీ వీడియో వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ మేము అసలు అనుకోలేదు. ఆఫీస్ నుంచి రాగానే మా అమ్మమ్మ చికెన్ చేయమని అడిగితే వీఆర్ ప్రిపేరింగ్ చికెన్ అంటే. ఆల్రెడీ దానికి ఏముంది నంచుకోవడానికి? యాక్చువల్లీ వీ హ్యావ్ పప్పు, చపాతీ ఉంది అండ్ కొంచెం పప్పు ఆల్సో పప్పు కూడా ఉంది. కాకపోతే వీ ఆల్ వాంటెడ్ టు హ్యావ్ సమ్ నాన్ వెజ్ కాబట్టి చపాతీలు చూపించండి మేడం. చపాతీ సర్ది నార్మల్ గా అయితే చికెన్ మ్యారినేషన్ అవి ఇవి చేయొచ్చు, బట్ ఇది ఇప్పుడు ఇప్పటికిప్పుడు మేము చేసేసుకొని తినేసారు కాబట్టి దట్ ఇస్ నో మ్యారినేషన్. జస్ట్ నేను వాష్ చేసి కొంచెం అలా వదిలేసాను. యాక్చువల్లీ సాల్ట్ యాడ్ చేయాలని మర్చిపోయా. హౌ ఇట్ కమ్స్ నౌ. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఉడికిన తర్వాత అల్లం పేస్ట్, నూరి పెట్టుకున్న అల్లం పేస్ట్ వేసుకుంటే మీన్వైల్ ఇది వేగే లోపు జస్ట్ వాష్ కొత్తిమీర అండ్ కట్ దిస్. ఇంకా ఇది వేగలేదు, వేగుతా ఉంది. ఇంకా కొంచెం స్లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం దీన్ని ఫ్రై చేస్తే సరిపోతుంది. దీని తర్వాత వీ కెన్ యాడ్ ది చికెన్, స్టార్ ఐటమ్ చికెన్. ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాం. పసుపు వేయడం వల్ల ఈ పచ్చివాసన పోతుంది, ఒక మంచి కలర్ కూడా వస్తుంది. సో చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే చికెన్ ఉడకాలి. సో ఆ లోపు మధ్య మధ్యలో తిప్పుకుంటూ చేసుకోవాలి. సో అప్పుడు నాకు కొంచెం మూత పెట్టేశాను. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, అంటే ఇందులో నుంచి వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. సో దాంతో చికెన్ ఉడికితే టేస్ట్ బాగుంటుంది. Then we'll add tomatoes and all that stuff. Max. So let's max our little కొడుకుస్. ఇప్పుడు దీనికి ఇందులో నుంచి చికెన్ స్మెల్. సో లెట్స్ ఓపెన్. సో ఇలా వాటర్ రావాలి. ఈ వాటర్ మొత్తం ఇవాపరేట్ అయిపోవాలి. ఈ వాటర్ మొత్తం ఇవాపరేట్ అయిపోతే యూ కెన్ యాడ్ ఆల్ అదర్ మసాలాస్.
కాబట్టి టమాటాలు ఇప్పుడు ఉడికిపోయినాయి. సో ఐఎమ్ యాడింగ్ కారం, కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా కూడా సారీ. ఇందాక ఉల్లిపాయలు మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, అది ఒకసారి చూసుకొని అది సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోండి. నాకు అది సరిపోలేదు కాబట్టి నేను ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను. ఒకసారి బాగా తిప్పుకొని ఇది చికెన్ మునిగేలాగా వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ తెలుసుకుంటే అయిపోతుంది. ఎన్ని విజిల్స్ చెప్పు నోటితో? 2 విజిల్స్. సో మూత పెట్టేసాను. లెట్స్ వెయిట్ ఫర్ 2 or 3 విజిల్స్. అయిపోతుంది. సో 2 విజిల్స్ వచ్చేసాయి. అయిపోయింది చికెన్. సో here is it. Thank you for watching. Bye bye.